ఇక మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి చేసిన సంచలన వ్యాఖ్యలు పార్టీలో సరికొత్త చర్చకు దారితీశాయి. తనకు మంత్రి పదవి రాకుండా జానారెడ్డి అడ్డుకుంటున్నారని రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు. ధర్మరాజు పాత్ర పోషించాల్సిన జానారెడ్డి వంటి వారు దతరాష్ట్రుడి పాత్ర పోషిస్తున్నారని ఫైర్ అయ్యారు. తాను అడుక్కునే స్థితిలో ఎప్పుడూ ఉండనని, మంత్రి పదవి అడుక్కుంటే వచ్చేది కాదన్నారు. గల్లా ఎగరేసుకుని ఉంటా, నా కెపాసిటీతోనే మంత్రి పదవి దక్కుతుందని హాట్ కామెంట్స్ చేశారు. జానారెడ్డి 30 ఏండ్ల పాటు మంత్రి పదవి అనుభవించారని గుర్తు చేశారు. సమర్థత ఉన్న నాయకులకు మాత్రమే మంత్రి పదవి ఇవ్వాలంటూ రాజగోపాల్ రెడ్డి జానారెడ్డి ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు. ఓ దయా దాక్షిణ్యాల మీద మీరు ఎప్పుడు ఇస్తారా అని మేము ఎదురు చూస్తలేము. నిజంగా పార్టీ బతకాలంటే, ప్రభుత్వంకి మంచి పేరు తేవాలంటే, నిజాయితీగా సమర్థవంతంగా ప్రజల కోసం, పార్టీ కోసం, ప్రభుత్వం మంచి పేరు తీసుకొచ్చే వ్యక్తులకే ఇవ్వాలి అని చెప్పి అంటున్నాం. ఈ పైరవికారాన్ని పక్కన పెట్టాలి, పైరవికారాన్ని పక్కన పెట్టాలి. కాంగ్రెస్ పార్టీ ఇంకా బలంగా కావాలి. నా విషయంలో కొందరు నాయకులు ఇక చెప్తే బాగుండదు, దుర్మార్గంగా ధర్మరాజులాగా ఉండాల్సిన జానారెడ్డి గారు కూడా మహాభారతంలో ధృతరాష్ట్రం పాత్ర పోషిస్తాడు. నాకైతే బాధ అనిపిస్తుంది. నాలాంటి వ్యక్తికి ఏదన్నా వస్తుంది అంటే 10 మందికి పనికొచ్చే మనిషిని, 1000 మందిని కాపాడే వ్యక్తిని నాలాంటి వ్యక్తికి అడ్డం తగులుతుందంటే ఇక నేనేం చెప్పాలో నాకు అర్థమవుతలేదు. అందుకని ఇంతకంటే ఎక్కువ చెప్పలేదు. ఇప్పటికే చెప్పదలుచుకుని చెప్పిన మనసులో ఉన్నది. నేను అడిగేది ఓ దయా దాక్షిణ్యం. ఇక దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి హేమ లైవ్ ధర అందిస్తారు. హేమ, మనం చూస్తున్నాం, ఇటు రాజగోపాల్ రెడ్డి అయితే జానారెడ్డి మీద కొన్ని వ్యాఖ్యలు చేశారు. మొత్తంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఎలా అర్థం చేసుకోవాలంటారు? పార్టీలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఏ విధంగా ఉంటాయనుకోవచ్చు? మహాభారతంలో జానారెడ్డి ధర్మరాజు లాంటి వాడు కాదు, ధృతరాష్ట్రుడు లాంటి వాడు అంటూ కూడా సంచలనమైనటువంటి కామెంట్స్ని ఇటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేశారు. ప్రధానంగా రాజగోపాల్ రెడ్డికి గత కొద్ది రోజుల నుంచి మంత్రి పదవి ఇవ్వాలి అంటూ కూడా అటు కోమటిరెడ్డి బ్రదర్స్తో పాటు ఇతర నల్గొండకు సంబంధించినటువంటి నాయకులు, నల్గొండ ప్రజలందరూ కూడా ఆశిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో యాక్చువల్లీ ఉగాదికి ఉంటుంది, తర్వాత ఏప్రిల్ 3వ తారీఖు ఉంటుంది, లేదంటే నెక్స్ట్ టైం క్యాబినెట్ ఎక్స్పాన్షన్లో ఖచ్చితంగా రాజగోపాల్ రెడ్డి పేరు ఉంటుంది అంటూ కూడా బలంగా వార్తలు వినిపిస్తున్నటువంటి సమయంలో జానారెడ్డి ఒక లేఖను ఢిల్లీ హైకమాండ్కి రాశారు. అందులో ప్రధానంగా రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి వాసులకు ఈసారి క్యాబినెట్లో వాళ్లకు ప్లేస్ ఇవ్వాలి, వాళ్లకు స్థానం కల్పించాలి, ఖచ్చితంగా క్యాబినెట్ ఎక్స్పాన్షన్లో రంగారెడ్డి జిల్లా నుంచి ఒక మంత్రి ఉండాలి అంటూ కూడా లెటర్ రాశారు. అయితే ఇప్పుడు జానారెడ్డి రాసినటువంటి లెటర్ పైన కొంతమంది అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగా నిన్న ఒక్కసారి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా బర్స్ట్ అయినటువంటి పరిస్థితి. ఎన్నో రోజుల నుంచి కూడా తనకు మంత్రి పదవి కావాలని, తనకు మంత్రి పదవి వస్తే మాత్రం ఖచ్చితంగా దానికి సముచిత న్యాయం జరిపిస్తానని, మరి ముఖ్యంగా తను ప్రజల కోసం ఫైట్ చేసేటటువంటి వ్యక్తి, తనలాంటి వ్యక్తికి 10 మందికి కాపాడే వ్యక్తి, 1000 మందిని కాపాడుకుంటూ వచ్చేటటువంటి వ్యక్తి తనకు గనక ఖచ్చితంగా మంత్రి పదవి ఇస్తే, ఏ పదవి ఇచ్చినా సరే ఖచ్చితంగా దానికి తగిన న్యాయం చేస్తానంటూ కూడా చాలా సంచలనమైనటువంటి కామెంట్ చేశారు. నిన్న ఒక ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసినటువంటి సమయంలో జానారెడ్డి పైన విరుచుకుపడ్డారు. దాదాపు జానారెడ్డి 20 నుంచి 30 ఏళ్ల దాకా కూడా ఆయన మంత్రి పదవిలో ఉన్నారు, ఆయన మంత్రిగా చేశారు. ఆ సమయంలో ఎందుకు ఆయనకి రంగారెడ్డి గుర్తు రాలేదు, ఇప్పుడే ఎందుకు ప్రధానంగా గుర్తు వస్తుంది అంటే తనకు మంత్రి పదవి రాకుండా అడ్డుకోవడం కోసమే ఈ విధంగా కూడా జానారెడ్డి చేస్తున్నారు అంటూ కూడా సంచలనమైనటువంటి కామెంట్ చేశారు. మరొక వైపు జానారెడ్డి లాంటి సీనియర్ నేత, తనలాంటి క్యాపబిలిటీ ఉన్నటువంటి వ్యక్తికి మంత్రి పదవి రాకుండా
చేయకుండా అడ్డుకోవడం చాలా దుర్మార్గం అంటూ కూడా చెప్పడం జరిగింది. మరొక వైపు తను అందరిలాగా మంత్రి పదవి కావాలని అడుక్కోనని తను నిన్న చెప్పడం జరిగింది. తను ఈ రోజు వరకు కూడా ఎప్పుడు నాకు మంత్రి పదవి కావాలని నేను అడగలేదు, నేను నిజంగా క్యాపబుల్ ఉన్నటువంటి పర్సన్ని, ఖచ్చితంగా మంత్రి పదవి నాకే వస్తుంది, ఆ పదవి సంబంధించి నేను అర్హుడిని అంటూ కూడా నిన్న కామెంట్ చేశారు. ఇదే సమయంలో అక్కడ ఉన్నటువంటి భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఖచ్చితంగా ఎక్స్పాన్షన్ అంటే క్యాబినెట్ ఎక్స్పాన్షన్లో కోమటిరెడ్డికి కూడా మంత్రి పదవి అవకాశం ఇవ్వాలి. తను అసలు కిరణ్ కుమార్ రెడ్డి అనే వ్యక్తి అసలు ఫెమిలియన్ ఫేస్ కాదు, తనకి ఎవరు పరిచయం లేనప్పటికీ కూడా తను ఎంపీగా గెలవడానికి అహర్నిశలు కృషి చేసినటువంటి ఆ ఎమ్మెల్యేగా ఉన్న రాజగోపాల్ రెడ్డికి ఖచ్చితంగా మంత్రి పదవి ఇవ్వాలని ప్రజలందరూ కూడా దీనిపైన అధిష్టానం దృష్టికి తీసుకొని వెళ్ళాలని, మంత్రి పదవి పైన ఖచ్చితంగా రాజగోపాల్ రెడ్డి వైపు కూడా చూడాలి అంటూ కూడా నిన్న ఆయన కూడా ఓపెన్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే మొదటిగా కాంగ్రెస్ పార్టీలో ఎన్నో రోజుల నుంచి ఉన్నటువంటి కోమటిరెడ్డి బ్రదర్స్ ఒక్కసారిగా రాజగోపాల్ రెడ్డి బీజేపీలోకి వెళ్ళారు. బీజేపీలోకి వెళ్ళి ప్రతి ఒక్కరూ తనని కాంగ్రెస్లోకి రావాలని కోరారని, సో కాంగ్రెస్లోకి వచ్చినటువంటి సమయంలోనే హైకమాండ్ నుంచి తనకు మంత్రి పదవి ఇస్తేనే కాంగ్రెస్లో జాయిన్ అవుతాను అంటూ కూడా ఒక మాట తీసుకొని పార్టీలోకి వచ్చినట్టు పదే పదే ఇప్పటికే రాజగోపాల్ రెడ్డి చెప్పారు. అండ్ హైకమాండ్ కూడా తన పైన పాజిటివ్గా ఉన్నట్టుగా కూడా తను చెప్తా ఉన్నారు. మరొక వైపు హైకమాండ్ కూడా తనకు మంత్రి పదవి ఇస్తాను అంటూ కూడా మాట ఇచ్చింది అంటూ కూడా ఇప్పటికే రాజగోపాల్ రెడ్డి అనేక సార్లు చెప్పినటువంటి పరిస్థితి. మరొక వైపు రీసెంట్గా జరిగినటువంటి ఏదైతే ఎమ్మెల్యే ఎలక్షన్స్ జరిగిన తర్వాత ఎంపీ పార్లమెంట్ సెగ్మెంట్ ఎన్నికలు జరిగినటువంటి సమయంలో అన్ని పార్లమెంట్ సెగ్మెంట్లో కూడా అక్కడ గెలిపించాల్సినటువంటి బాధ్యతలు మంత్రులకు ఇచ్చి కేవలం భువనగిరి విషయంలో మాత్రం ఎమ్మెల్యేగా ఉన్న తనకి అక్కడ ఉన్నటువంటి పార్లమెంట్ సెగ్మెంట్ అంటే కాంగ్రెస్ నుంచి నిలబడినటువంటి చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించేటటువంటి బాధ్యతలు రాజగోపాల్ రెడ్డి భుజాన వేశారంటూ కూడా తనని తాను అంటే నేను మంత్రి క్యాపబిలిటీ ఉన్నటువంటి పర్సన్ని కాబట్టి అన్ని దగ్గర మినిస్టర్లు ఇచ్చి నాకు మాత్రం ఒక ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ కూడా ఆ బాధ్యతలు నాకు ఇచ్చారు, అంటే నేను మంత్రికి క్యాపబిలిటీ ఉన్నటువంటి పర్సన్ని, ఖచ్చితంగా ఈసారి ఎక్స్పాన్షన్లో నాకు మంత్రి పదవి వస్తుంది అంటూ కూడా తనకున్నటువంటి హోప్ని చెప్పుకున్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే రీసెంట్గా జరుగుతున్నటువంటి పరిణామాలు అన్నిటిపైన రెస్పాండ్ అవుతూ జానారెడ్డి పైన కూడా సంచలనమైనటువంటి కామెంట్ చేశారు. ప్రధానంగా జానారెడ్డి ఇప్పటికే రంగారెడ్డి జిల్లా నుంచి ఒక మంత్రి పదవి అవకాశం ఇవ్వాలి అంటూ కూడా లెటర్ రాశారు. మరి ఈ లెటర్ పైన కీలకంగా లేదంటే ఈ లెటర్ కీలకంగా ప్రతి ఒక్కరు ఎందుకు భావిస్తున్నారు అంటే రీసెంట్గా జరిగినటువంటి ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి ఎన్నికల సమయంలో కూడా జానారెడ్డి నల్గొండ డీసీసీగా ఉన్నటువంటి శంకర్ నాయక్ ఎమ్మెల్సీ స్థానం కల్పించాలని హైకమాండ్కి లెటర్ రాశారు. వెంటనే అనూహ్యంగా తెరపైకి ఎమ్మెల్సీగా అటు శంకర్ నాయక్ పేరుని అనౌన్స్ చేశారు. సో ఈ నేపథ్యంలో రంగారెడ్డి జిల్లా నుంచి కూడా ఒక మంత్రి పదవి ఉండాలి అని జానారెడ్డి హైకమాండ్కి లేఖ రాయడంతో ఖచ్చితంగా రంగారెడ్డికి ఉంటుందని ప్రతి ఒక్కరూ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒకవేళ రంగారెడ్డికి ఇస్తే మాత్రం ఖచ్చితంగా రాజగోపాల్ రెడ్డిది ఆగుతుంది కాబట్టి రాజగోపాల్ రెడ్డి నిన్న తన మనసులో ఉన్నటువంటి మాట బహిర్గంగా చెప్పినటువంటి పరిస్థితి. ప్రస్తుతం పార్టీలో ఈ కామెంట్స్ అనేవి చాలా తీవ్ర దుమారం రేపుతున్నాయని చెప్పుకోవచ్చు. సో మొత్తానికి చూడాలి హైకమాండ్ దృష్టి రాజగోపాల్ రెడ్డి వైపు ఉంటుందా లేదంటే జానారెడ్డి రాసినటువంటి లేఖ వైపు ఉంటుందా అని. ఓకే, థ్యాంక్ యూ హేమ.